ఏపీలో అన్నదాతను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రోజుల తరబడి యూరియా కోసం తిరుగుతూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో నిల్చున్నా రేపు రావాలంటూ వెనక్కి పంపుతున్నారని చెప్తున్నారు రైతులు. ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని మండిపడుతున్నారు అన్నదాతలు. కాకినాడ జిల్లాలో యూరియా కొరతతో అష్టకష్టాలు పడుతున్నారు రైతులు. ఊడ్పులు ఊడ్చి నెల రోజులు దాటినా యూరియా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 94,594 హెక్టార్లలో వరి సాగు చేశారు. అయితే డిమాండ్కు తగినట్లుగా యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పంటలను కాపాడుకునేందుకు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు రైతులు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలుచున్నా యూరియా మాత్రం దొరకడం లేదని వాపోతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వారికి పదుల కొద్దీ బస్తాలు ఇస్తూ తమకు మాత్రం ఒక్క బస్తాతో సరిపెడుతున్నారని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఇలా యూరియా కోసం ఇబ్బంది పడినది లేదని చెబుతున్నారు రైతులు. జగన్ పరిపాలనలో బెమ్మన అంది పిండి పొలవమ్మ సచివాలయంలో ఉండేది, రైతు మన సొసైటీలో ఉండేది. 20 బత్తాలు 30 బత్తాలు కావాలంటే ఇచ్చేసేవారు. ఇప్పుడు బత్త దొరుకుతలేదు, లేక 1200 రూపాయలు పెట్టి 20 వేస్తున్నాం మరమ్మతి తోటగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గొల్లప్రోలు, చేబ్రోలు, రాపర్తి వంటి ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. స్థానికంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఎక్కడో హైదరాబాద్లో ఉంటే తమ కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. పని మానేసుకుని పిండికి వచ్చానండి నేను. ఒక్క బత్త కూడా దొరకలేదు. ఇక్కడ ఆధార్ కార్డు వస్తే దొంతరకపోయి వెళ్తే ఒక కింద మీద మార్చేసి ఆ ప్రభుత్వ వాళ్ళు పట్టుకుపోతారండి బత్తాలు. మరి ఎక్కడ ఎడుతున్నాడు ఎమ్మెల్యే? ఎక్కడ ఎడుతున్నాడు? హైదరాబాద్లో ఎడుతున్నాడు, లేకపోతే ఎక్కడ ఎడుతాడు? ఎమ్మెల్యే ఇక్కడ ఉంటే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తాం. పేరుకు డిప్యూటీ సీఎం నియోజకవర్గమే అయినా తమను పట్టించుకునే నాదుడే లేడు అంటున్నారు. అసలు తమ ఎమ్మెల్యే ఎవరో అర్థం కావడం లేదని, కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదని అంటున్నారు వారు. 5 నుంచి 10 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నా కేవలం ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. రోజువారీ కూలీ చేసుకుని కౌలుకు తీసుకున్న పొలం కోసం నానా తిప్పలు పడుతున్నామని వాపోతున్నారు. 280 రూపాయల ఒక్క బస్తా యూరియా కోసం 3-4 రోజుల కూలీ డబ్బులు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.